అందరికీ నమస్తే. భగవానుడు అందించిన గీత నుండి 3వ అధ్యాయము 10వ శ్లోకాన్ని తెలుసుకుందాం. సహ యజ్ఞా ప్రజా సృష్ట్వా పురా ఉవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యద్వం ఏషః వహ అస్తు ఇష్టకామధుక్. ఇది 3వ అధ్యాయంలోని 10వ శ్లోకం. దీని యొక్క భావాన్ని గ్రహిద్దాం. కల్పారంభంలో బ్రహ్మ సకల ప్రజలను యజ్ఞ సహితంగా సృష్టించి వాళ్ళతో మీరు యజ్ఞం ద్వారా పురోభివృద్ధిని పొందండి, ఇది మీరు కోరిన కోరికలను నెరవేరుస్తుంది అని చెప్పారు. దీని అర్థం ఇంకా వివరణ చూద్దాము. ప్రతి అంశాత్మ ఒకానొక పూర్ణాత్మ నుంచి ఉద్భవిస్తుంది. ప్రతి పూర్ణాత్మ తన స్వీయ శక్త్యానుసారము అంశాత్మలను సృష్టిస్తూ ఉంటుంది. మహాశక్తివంతమైన పూర్ణాత్మలు జీవాత్మలను వర్షంలా కూడా కురిపిస్తూ ఉండవచ్చు. అంశాత్మ ప్రజ అనబడుతుంది, పూర్ణాత్మ ప్రజాపతి అనబడుతుంది. సృష్టిలో కోటానుకోట్ల ప్రజాపతులున్నారు. ప్రతి ప్రజాపతి కూడా ఒకానొక బ్రహ్మ, అంటే ఒకానొక సహసృష్టికర్త. ఏ ప్రజాపతి అయినా తన కోసం సృష్టి చేయడు. లోక కళ్యాణం కోసం సృష్టి జరిగేది. అంటే ప్రతి అంశాత్మ పుట్టుక కర్మలోంచి జరగదు, యజ్ఞంలోంచి జరుగుతుంది. జీవాత్మలకు పూర్ణాత్మలిచ్చే సందేశం ఏమిటి? మీరు కూడా మాలాగే యజ్ఞాలు చేసి అభివృద్ధి పొందండి. కర్మలను చేస్తూ అభివృద్ధిని పొందకుండా ఉండవద్దు. యజ్ఞాచరణ ద్వారానే కోరుకున్న భోగాలు సిద్ధిస్తాయి, కర్మాచరణ ద్వారా కాదు అని దీని యొక్క అంతరార్థం. మరి ఇక్కడ యజ్ఞం అంటే ఏంది? లోకోపకారమైనటువంటి కార్యములు, లోక కళ్యాణ కార్యములే యజ్ఞములు. మరి ఇంత గొప్ప జ్ఞానాన్ని అందించిన కృష్ణ పరమాత్మకి, వేదవ్యాసుల వారికి, గణపతి భగవానికి, పత్రిజీ గారికి, గురువులకి, గురు పరంపరకి అందరికీ నమస్కరిస్తూ